హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు నువ్వులు పల్లి లడ్డుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ లడ్డుని ఇన్స్టెంట్ ఎనర్జీ లడ్డు అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనకి వెంటనే ఎనర్జీ కావాలంటే ఒక్క లడ్డు తింటే చాలు, చాలా ఎనర్జీ వస్తుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి బాక్స్లో కూడా స్నాక్స్ కింద పెట్టచ్చు. లడ్డు చేయడం కూడా చాలా ఈజీ. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకోవచ్చు. 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు తీసుకోవాలి, 1 కప్పు బెల్లం. దీనికి కావలసిన క్వాంటిటీస్ ఇవి. నువ్వులను మీడియం ఫ్లేమ్లోనే చిటపటలాడే వరకు వేయించుకోవాలి. బ్లడ్ తక్కువగా ఉన్న, నరాలు బలహీనతగా ఉన్న ఈ లడ్డూని ఎక్కువగా తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు బ్లడ్ కూడా పెరుగుతుంది. కాల్షియం కానీ ఐరన్ కానీ ఈ లడ్డూలు తినడం వల్ల పొందొచ్చు. ఇలా వేయించిన నువ్వులకి బెల్లం వేసుకుని నువ్వుల లడ్డూలు కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు పల్లీలను కూడా యాడ్ చేసి ఇంకా ఎనర్జీగా చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో నువ్వులు తొందరగా మాడిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని తీసేసుకోవాలి. పచ్చివాసన పోతుంది. అప్పుడు లడ్డు టేస్ట్గా ఉంటుంది. 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న నువ్వులన్నీ ఒక ప్లేట్లో తీసుకొని వీటిని చల్లారనివ్వాలి. అదే కప్పుతోటి 1 కప్పు పల్లీలను కూడా తీసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఎముకలు బలంగా ఉండాలంటే ఈ లడ్డూలు తినడం కూడా చాలా మంచిది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఈ లడ్డుని రోజుకు ఒకటి తింటే ఎంతో మంచిది. ఎదిగే పిల్లలకి రోజుకు 1 లడ్డు పెట్టండి. వాళ్ళకి నడుము ఎంతో బలంగా ఉంటుంది. పల్లీలు కూడా ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. పొట్టు తీసుకోవాలి. పొట్టుతో పాటు గ్రైండ్ చేయకూడదు. మీకు పొట్టుతోనే ఇలాగ గ్రైండ్ చేసుకోవాలనుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. నేను కొంచెం వేయించాను. ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, చల్లార్చిన నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు అన్నీ వేసేయకుండా ఒక 2 స్పూన్ల నువ్వులను పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే లడ్డూలు చుట్టినప్పుడు వేసుకుంటే లడ్డూలు చూడడానికి బాగుంటాయి. తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 1 కప్పు బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. 2-3 ఇలాచీని దంచి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం తురుములోనే నేను ఇలాచీని కూడా యాడ్ చేసేసాను. నువ్వులు, పల్లీలు, బెల్లము కలిపి ఒకేసారి మిక్సీ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఒకేలా ఉంటుంది. అన్నీ బాగా మిక్స్ అవుతాయి. పల్లీలు, బెల్లము కలిపి లడ్డు చేసుకోవచ్చు. అలా కన్నా ఇలా నువ్వులతో కలిపి లడ్డు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది లడ్డు. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఒకేసారి కాకపోతే ఒక 2 సార్లనే వేసుకుని ఇలాగ పొడి చేసుకుంటే లడ్డూలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నువ్వులు, పల్లీలు, బెల్లము వేస్తున్నాం కదా, వీటిలో ఉన్న పల్లీలు, నువ్వుల్లో ఉన్న ఆయిల్ వల్ల వీటిని ఈజీగా చుట్టుకోవచ్చు. నెయ్యి కూడా అవసరం లేదు. కాకపోతే కొంచెం పొడిగా ఉంటుంది. అందుకని నేను తర్వాత నెయ్యి వేసి చుడతాను. ఇలా డైరెక్ట్గా చుట్టేసిన లడ్డు అయితే ఈజీగా వచ్చేస్తుంది. మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పల్లీలు, నువ్వుల పొడిని ఒకసారి బాగా కలుపుకుని ముందుగా తీసి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అంత పొడి పొడిగా ఉంటుంది. ఈ నువ్వులను యాడ్ చేసుకోవడం వల్ల లడ్డూలు చేసినప్పుడు బాగుంటాయి తినడానికి. ఇదంతా పొడి పొడిగా చేసుకున్న తర్వాత 1 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. వేడి చేసుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల లడ్డూలు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తాయి, విడిపోకుండా ఉంటాయి. నెయ్యి కూడా అవసరం లేదు. 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. చూసారా, కొంచెం నెయ్యితోటే లడ్డూలు ఎంత బాగా వస్తాయో చూడండి. ఈ విధంగా మనకు నచ్చిన సైజులో పల్లి నువ్వుల లడ్డూలను చేసుకోవాలి.
పల్లీలు నువ్వుల లడ్డూలే కాకుండా పల్లీలతోటి నువ్వులతోటి చెక్కీలు కూడా చేసుకోవచ్చు. పల్లి పట్టి అంటారు కదా, అది కూడా ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల పల్లీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్ ఎనర్జీ లడ్డు అని కూడా అనొచ్చు. అప్పటికప్పుడు మనకి వెంటనే ఎనర్జీ కావాలంటే ఈ లడ్డు తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. ఎదిగే పిల్లలకి నరాల బలహీనత తర్వాత ఎముకల బలం కోసం ఈ లడ్డూనైతే రోజు ఒకటి తిన్నా చాలు, ఎంతో బలంగా ఉంటారు. లడ్డూలు చూడడానికి ఎంత బాగున్నాయి కూడా, టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాగా చేసి పెట్టండి, ఒక లడ్డు కాదు మొత్తం తినేస్తారు, అంత బాగున్నాయి. నెయ్యి కూడా వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ టేస్టీ నువ్వుల పల్లీ లడ్డుని ఎలా చేయాలో చూసారు కదా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాంకాక్ ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం.